హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ 3కి లేచి టిఫిన్స్ బయట కట్టించుకుంటే ఎక్కడ ఇబ్బంది అవుద్దా అని ఇంట్లోనే టిఫిన్ ప్రిపేర్ చేసుకున్నామండి. ఎక్కడ కనుకుంటున్నారా? ఈరోజు అయితే మా చిన్నాడబోడ్స్ వాళ్ళ ఇంటికి విజయవాడ అయితే బయలుదేరిపోయాం. విజయవాడ ఎన్ని డేస్ ఉంటామో, అలాగే అక్కడ ఏమేమి అల్లర్లు చేస్తున్నాము, ఎలా ఎంజాయ్ చేస్తున్నాము. చిన్నాడబోడ్స్ అంటే అద్దమ్మగుడు కదండి. అద్దమ్మగుడితో చేసే అల్లరి ఆటపాటలు అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నాతో పాటు ఇంకో కోతి ఉందండి, మా చిన్న మేనగాళ్ళు. నేను ఎంత యాక్టివ్గా ఉంటానో నాకు మించిన హైపర్ యాక్టివ్. తనతో కూడా చాలా వ్లాగ్స్ చేస్తాను, అలాగే చాలా రీల్స్ చేస్తాను. మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకుంటాను. మేమైతే బస్ కోసం వెయిటింగ్, ట్రైన్ కోసం వెయిటింగ్, ప్రతిదీ వెయిటింగ్. 3కి లేచామా, 7కి బస్సు వచ్చింది. సరే బస్సు అన్న త్వరగా వచ్చింది, ఏదో ఎక్కుదాంలే అనుకుంటే ట్రైను లేటేనండి. 9:30కి వచ్చిందండి. అసలు చాలా అన్యాయం అయిపోయిందండి. వేళ నిద్ర అన్యాయం అయిపోయిందండి బాబు. పోనీ అలాగని ఊరొచ్చిన తర్వాత పడుకుంటామా అంటే, ఊరొచ్చిన తర్వాత ఇంకా అసలు పండగ సందడే. ఇంకా పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి అయితే అసలు ఉండదు. రైల్వే స్టేషన్లో ఉన్న టైం అంతా కూడా అలా సరిగిపోతూనే ఉందండి. మా ముందు ఎన్నో ట్రైన్స్ వెళ్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. మేము మాత్రం ఏం తోయకుండా అలా ఖాళీగా అయితే కూర్చొని ఉన్నాం. ఇదంతా కూడా మా అనపతి రైల్వే స్టేషన్ అండి. అనపతి రైల్వే స్టేషన్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. అలాగే మీ అందరికీ తెలుసో లేదో, మేము ఈరోజు జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎక్కాము. జన్మభూమి ఎక్స్ప్రెస్ మొన్న 6th నుంచే అనపతిలో స్టాప్ అవుతుందండి. ఎవరికైనా తెలియదు అంటే కనుక ఈ అప్డేట్ తీసుకోండి. దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఫాలో అవ్వండి. మన అనపతిలో కూడా జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే ఆల్టింగ్ ఇస్తున్నాడు కంపల్సరీ. అందరూ కూడా రాజమండ్రి వెళ్ళి ఎక్కాలనుకుంటారు, కానీ మనకు అనపత్తి దగ్గరలోనే తీసుకొచ్చేసారు. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. ఇదంతా కూడా గోదావరి అండి. నిజంగా వచ్చిన డైలాగ్ని బట్టి దేనికి ఎక్కామో దేనికి వెళ్తున్నామో కూడా తెలీదు. మేము ప్రిపేర్ చేసిన టిఫిన్ అంతా కూడా ఇంకా తినేసాం. ఇదంతా ఒకలా ఉంటే టిఫిన్ అయిన తర్వాత ఎవరైనా ఆల్టింగ్ తీసుకొని పడుకుంటారు నిద్రలేని వాళ్ళు. ఇంకా మా పిల్లలు దాటిగా దాడి చేస్తూనే ఉన్నారండి. వచ్చిన వాటి మీద ఏదో ఒకటి ఇంకా తింటూనే ఉన్నారు అంటిల్ విజయవాడ స్టేషన్ వచ్చేదాకా. ఆఖరికి విజయవాడ స్టేషన్ అయితే రానే వచ్చేసింది. విజయవాడ స్టేషన్ దిగాము, ఇంకా ఓలా ఆటోల మీద పడ్డాము. మామూలుగా ఆటో సర్వీస్ తీసుకుందామంటే ఆస్తులు అడుగుతారండి బాబు. ఎందుకంటే మా వదినాలు ఉండేది మహానాడు నుంచి రైల్వే స్టేషన్కి చాలా దూరం. మీ అందరికీ తెలిసిందే కదా, మణిపాల్ హాస్పిటల్ ఏరియాలో ఉంటారు. అక్కడి నుంచి అక్కడికి ఎక్కడ ఇంకా కుదరదనేసి శుభ్రంగా మేమందరం ఉన్న వాళ్ళకి 2 ఆటోలు అయితే బుక్ చేసుకున్నాము. 2 ఆటోల మీద విజయవాడ మా వదినాల ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ మా వదిన, అలాగే ఒక స్పెషల్ పర్సన్ కూడా ఉందండి, మా చిన్న ఆడబిడ్డ కూతురు, మా చిన్న మేనగోళ్ళు. ఆ కోతి కూడా ఈ వీడియోలో వస్తుంది, చూడండి. చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే మీ అందరి కామెంట్ అయితే చాలా ఇంపార్టెంట్. అలాగే మీ అందరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోస్తో ఇక్కడ ఉండి ఎంజాయ్ చేసే అన్ని రోజులు కూడా మీతో కనెక్ట్ అయి ఉంటాం. బాయ్ ఆల్.